మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గట్టిగా సపట్లు కొట్టు రాదే. సభాధ్యక్షులు బ్రహ్మానందచారి గారు, గౌరవనీయులు మనందరికీ అన్న, మా అన్న కూడా, మార్గనిర్దేశకులు మన సభాపతి నసరాచారి గారు, పెద్దలు వెంకటాచారి గారు, రంగాచారి గారు, మా ఆచారి గారు, కాలప్ప గారు, గౌరవ కార్పొరేటర్ గారు, గణేశాచారి గారు, నారాయణచారి గారు, జగదీశ్వరాచారి గారు, సోమనాథరావు గారు, పెద్దలందరికీ, తెలంగాణ నలుమూలల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. మనకు సంఘీభావం చెప్పిపోయిన మా తలసాని సీనన్న కూడా నమస్కారం. ఆచారి అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వగలడు. తన ఆవేదన, జాతి బాధని గొప్పగా చెప్పగలిగాడు. అయితే ఇప్పుడు ఆచారి గారైనా, మా అన్నగారైనా, నేనైనా చెప్పే దాంట్లో లేం, చేసే దాంట్లో ఉన్నాం. మేము చెప్పడమే కాదు, చేయాల్సినటువంటి బాధ్యతల్లో ఉన్న వాళ్ళం మేము. వారు కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన రెండు కూడా ప్రజాహితం కోసం మాత్రమే ఉంటాయి. రెండు కూడా ఏ దేశ ప్రజలైతే పన్నుల రూపంలో మనకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తుందో ఆ డబ్బుతో ఈ వర్గాల జీవితాలను బాగు చేయడమే ఎజెండాగా మనం పనిచేస్తాం. అందుకే మనం అడుక్కునే వాళ్ళం కాదు, హక్కుదారులం మనం. ఇవాళ పదే మేము వెనకబడ్డోళ్ళం, మేము బీసీలం, అసలు ఆ భావన వదిలిపెట్టాలి. మన గంత వెనకబడ్డలం కాదు. శక్తి ఉంది, ధైర్యం ఉంది, తెలివి ఉంది, చేసే నైపుణ్యం ఉంది. ఉన్న వాళ్ళం పెద్దగైనం, లేని వాళ్ళు వెనకబడిపోయినారు. అందరం వెనకబల్లే. కొద్దిమంది వెనకబడ్డం, కొద్దిమంది ముందటున్నాం. మనిషి సహజ లక్షణం ఏంటిది? మనం ఏ సంఘం అయితే ఏర్పడిందో, ఎంత సంఘటితంగా అయితే ఉన్నామో, సంఘ బాధ్యతలు గరీబులను ఆదుకొని, గరీబోళ్లకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో ముక్కుపిండి ఇప్పించడమే సంఘం బాధ్యతగా నేను భావిస్తున్నా. కాబట్టి ఈ సంఘం ఆ కర్తవ్యం నిర్వహిస్తుంది. అంతేగాని పేదోళ్ళమని మాత్రం అనుకుంటుంది. మనం దేంట్లో పేదోళ్ళం కాదు. ఆ పేదోళ్ళంటే కట్నే పోతాం మనం వెనుకకు. మాకు అన్నీ ఉన్నాయి, కానీ అల్లుని నోట్లో శని ఉన్నట్టుగా ఎక్కడో మా పట్ల ఆదరణ లేదనే భావన మనకు ఉండాలి. నేను ఒక్క విషయంలో అసలే ఏకీభవించింది ఏంటంటే, మేధాశక్తి కలిగిన వాళ్ళు, సాహసం ఉన్నవాళ్ళు. మేధాశక్తికి మా జయశంకర్ సార్ సాక్ష్యం, ధైర్యానికి మా శ్రీకాంతాచారి సాక్ష్యం, పట్టుదలకు మా మదన్న సాక్ష్యం. అట్లా అన్నీ ఉన్నవాళ్ళం మనం, అన్ని రంగాల్లో రాణించిన వాళ్ళం మనం. వాస్తవంగా ఆచార్య గారు చెప్పినట్టుగా కులంతో మాత్రమే పైకి ఎదగలే, స్వశక్తితో మాత్రమే పైకి ఎదిగినాము. నిరంతర శ్రమ, నిరంతరం ప్రజా హృదయాల్లో ఉండి మాత్రమే గెలుస్తారు తప్ప లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ అదృష్టం ఏంటంటే
మంత్రి కాకపోవచ్చు మా అన్న, కానీ మంత్రులను ఆదేశించేటువంటి పెద్దన్న మా అన్న. కానీ ఒక్క విషయంలో నా అభ్యంతరం ఉన్నది, మన వాళ్ళను మనం గుర్తించము, మన వాళ్ళను మనం గౌరవించము, మన వాళ్ళని మనం గ్లోరిఫై చేసుకోము. అది రానంత వరకు న్యాయం జరగదనే విషయం మీరు మర్చిపోకండి. నేను విడమర్చి చెప్పాను కానీ ఇది తప్పకుండా రావాలి. ఆచార్య గారు ఒక మాట అన్నారు, వడ్డిచ్చే కాడ మనవాడు ఉంటే అని. ఎస్, వడ్డిచ్చే కాడనే వారు ఉన్నారు, వాడు ఉన్నమాట వాస్తవం. కానీ అడిగే కాడ కూడా ఉండాలని చెప్పన్నాడు, 100% కరెక్ట్. అది అడిగే కాడ కూడా ఉండాలి. ఎక్కడ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అన్ని వర్గాల ప్రజానీకానికి కొంత లాభం జరగాలన్నటువంటి ఆలోచనతో తెలంగాణ వెనుకటిలాగానే కొనసాగద్దని, తెలంగాణలో సబ్బండ జాతులు సంతోషంగా జీవించే పరిస్థితి రావాలని మాకు మేముగా 14 ఏళ్ళ ప్రజల మధ్యలో గడిపిన వాళ్ళం కాబట్టి, ప్రజల కళ్ళల్లో మెదిలిన వాళ్ళం కాబట్టి, తప్పకుండా ఆ సమస్యలు మాకు తెలుసు కాబట్టి వాటి సమస్యల పరిష్కారం కోసం నడుము బిగించింది ప్రభుత్వం అనే విషయం మనం మర్చిపోకండి. కోరితే చేస్తలేము. ఇవాళ నేను స్వయంగా చూసిన 2006లో అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమ నేతగా జగిత్యాలకు వచ్చినాడు. ఆనాడు భయంకరమైన దాడులు జరుగుతున్నాయి, పోలీసుల దాడులు అకారణంగా తీసుకుపోయి రాబడతా ఉన్న సందర్భం అది. అప్పుడు స్వయంగా ఆనాడే కేసీఆర్ గారు ఒక అర్ధగంట సేపు ఉపన్యాసం ఇచ్చింది ఇదే ఇష్యూ మీద జగిత్యాల్లో. ఇచ్చి అంటే తనకి అప్పటికే అపారమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి, ఆ సమస్య పట్ల అవగాహన ఉంది కాబట్టి అనర్గళంగా మాట్లాడి ఆ మామగడ్నే ఖబర్దార్ మీరు మామూలు వేధిస్తే మంచిగా అని చెప్పి సంఘీభావం చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమ నాయకుడు. కాబట్టి ఇవాళ ఉపన్యాసం ఇచ్చడానికైతే రాలేను, కానీ ఇంకా ఎందుకు మనం మొదలు పెడతలేమని అడగడానికి వచ్చినాను. ఒక మీటింగ్ కాదు, 2 మీటింగ్లు కాదు, 10 మీటింగ్లు జరిగినాయి. నాకు తెలిసి 10 మీటింగ్లు జరిగినాయి. 10 మీటింగ్లలో కూడా మీటింగ్ల కోసం పిలుస్తలేం మిమ్మల్ని, తక్షణమే కొంత లాభం జరగాలని మాత్రమే పిలుస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వం డిజైన్ చేయదు, డిజైన్ చేయవలసింది మీరు మాత్రమే అని చెప్పినాం కూడా మేము. మీరు డిజైన్ చేయండి. మనం నిజమైన పేదవాడెవడో, నిజమైన అవసరం ఉన్న వాళ్ళు ఎవరో, నిజంగా ఇవాళ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఎవరో మాకు తెలిసే ఆస్కారం లేదు, మదన తెలిసే ఆస్కారం లేదు, ఎంఆర్ఓ తెలిసే ఆస్కారం లేదు, ఎంపీడీఓ తెలిసే ఆస్కారం లేదు. తెలిస్తే మీకు మాత్రమే తెలుస్తుంది. ఇవాళ మీకు మాత్రమే తెలుస్తుంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఒక మాట చెప్పింది, అయ్యా చారి గారు స్పీకర్ గారే కావచ్చు, బయట మీటింగ్లు రాకపోవచ్చు, వారు బయట స్కీముల గురించి మాట్లాడకపోవచ్చు, కానీ వారికి అపారమైన అనుభవం ఉంది సుమా, వారి మార్గదర్శకంలో మీరు పనిచేయమని చెప్పింది. డెఫినెట్గా స్పీకర్ గారు కావచ్చు, రేపు రాష్ట్రపతి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తనకు గనక ఒక విషయం పట్ల అవగాహన ఉండి ఉంటే ఆ అనుభవాన్ని ఖచ్చితంగా తీసుకున్నటువంటి సంస్కారం ఉన్న ప్రభుత్వం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారికి ఆ బాధ్యత అప్పచెప్పింది. మా మదన్న స్థానం మాకు బాగా తెలుసు. ఏ ప్రెస్ మీట్ ఉన్నా వారి రాత లేకుండా ప్రెస్ మీట్ లేకపోవు, వారి రాత మాత్రమే ఉండేది బ్రహ్మాండంగా. అంటే కేసీఆర్ గారు మాట్లాడిన అన్ని సమస్యల మీద చర్చించే సందర్భంలో దాన్ని సమాజానికి అర్థం చేసే సందర్భంలో, ప్రజలకు అవగాహన కల్పించే సందర్భంలో ఆయన రాసిన అక్షరాలే అవి చెప్పబడ్డాయి. కాబట్టి వారికి అంటే కేసీఆర్ గారు ప్రస్తావించిన ప్రతి సమస్య, ఆ సమస్యను చెప్పే కోణం, ఆ సమస్యను అర్థమై చెప్పే తీరు
వారు స్వయాక్షరాలతో రాసిన వాళ్ళు కాబట్టి వారికి ఉన్నంత అనుభవం మా దాంట్లో ఎవరికి లేదు వాస్తవంగా చెప్పాలంటే. నాకు ఒక బాధ అనిపించిన అంశం ఉండే, తమ్మి మా అన్నది మా ఊరు, చాలామంది తెలియదు, అన్నది మా కమలాపూర్, కాకపోతే అక్కడ బతకపోయింది నర్సకపల్లె, అందరు పోయినట్టే వాళ్ళు పోయింది. నన్ను తమ్మి మా వాళ్ళు నమ్ముతలేరు అంటాడు. అంటే నిన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారే, ఇంత దౌర్భాగ్యం ఉంటుందా, నువ్వు వచ్చి చెప్పండి, నేను వచ్చి చెప్పా, మీరే చెప్పాలి, మీరే నమ్మించాలి అన్నప్పుడు నిజంగా కొంత బాధ వేసింది. గత చిన్నగా ఉండద్దు మనం, గిక్కనే వేరే వాళ్ళకున్ను మనకున్న తేడా అంతా గిక్కనే ఉంటుంది. మీ వాళ్ళ మీద నీకు విశ్వాసం లేకపోతే, గౌరవం లేకపోతే, నమ్మకం లేకపోతే ఎక్కడ పోతావు నువ్వు ముందుకు? అసలు మీరు చెప్పన్నా మాకు, మా కర్తవ్యం ఏందో మాకు అర్థం కాదా? మేము ఎవరమో, ఎక్కడి నుంచి వచ్చినామో, ఎవరి కోసం ఏం చేయాలో అంత సోయి లేకుండా వాళ్ళము. ప్రతి క్షణం ఆ సోయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మేము బల్ల గురించి చెప్తాం. ఎస్, ఈ దేశంలో ఉన్న చట్టాలు, ఈ రాష్ట్రంలో ఉన్న చట్టాలు పేదల కోసం మాత్రమే ఉంటే తప్ప ఉన్న వాళ్ళ కోసం ఉండయి. కాకపోతే అవి ఎవరి చేతిలో ఉన్నాయో, ఎవరికి ఉడిగం చేసినో నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధులై ఉన్నది. ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది, ఒక చిత్తశుద్ధి ఉంది. ఒకనాడు మీకు చాలామందికి తెలియదు, మమ్మల్ని ఏ సంఘం కోరలే, ఏ పార్టీ డిమాండ్ చేయలే. నేను ఫైనాన్స్ మంత్రిని, మా ముఖ్యమంత్రి గారు నాకు అప్పచెప్పేటప్పుడు, తమ్మి నీ దగ్గర ఎందుకు పెడుతుంది తెలుసా, నీకు పేదల పక్షపాతివి కాబట్టి నీవు ఇచ్చే సందర్భంలో సంతోషంగా ఇవ్వాలి, ఏడ్చుకుంటూ ఇవ్వద్దు. వాళ్ళ కోసం వచ్చే ఫైళ్ళు, వాళ్ళ కోసం డిజైన్ చేయబడ్డటువంటి స్కీములకి సంతోషంగా ఇవ్వాలి తప్ప ఏడ్చుకుంటూ ఇవ్వద్దామి, అందుకే నీ దగ్గర పెట్టినా అని చెప్పింది. రాష్ట్రం వచ్చే నాటికి ఏ వర్గం కోసమైనా కూడా స్కీములు డిజైన్ చేయబడితే 30,000 సబ్సిడీ ఇవ్వడానికి చేతులు రాలే. నేను స్వయంగా బ్యాంకులతో మీటింగ్ పెట్టి అడిగా, నేను అయ్యా ఈ బ్యాంకులు మీవి మాత్రమే కాదు, ఈ బ్యాంకులో ఉన్న డబ్బులు మా ప్రజలై, ఈ బ్యాంకులో పెట్టిన ప్రజల డబ్బు కొద్దిమందికి సుఖాన్ని ఇస్తున్నాయి, కొద్దిమందికి సంతోషాన్ని ఇస్తున్నాయి, కానీ అశేష ప్రజానీకానికి మాత్రం కన్నీళ్ళు మిగులుస్తున్నాయి. దీన్ని ఒరవడి మారాలని చెప్పి నేను మాట్లాడినాం బ్యాంకులతో. జనరల్గా ఫైనాన్స్ మంత్రులు అట్లా మాట్లాడరు, కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు, బ్యాంకుల తీరు, బ్యాంకుల పద్ధతి పేదవాళ్ళ కనుక ఉపయోగపడకపోతే పేదవాళ్ళు బాగుపడరు తమ్మి అని చెప్తే మాట్లాడితే ఒకసారి మాట్లాడినా, 2 సార్లు మాట్లాడినా, 3 సార్లు మాట్లాడినా, కానీ పెద్ద చలనం లేదు. ఆచార్య గారు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడారు, ప్రధానమంత్రి గారు చెప్పినా, ముఖ్యమంత్రి గారు చెప్పినా బ్యాంకులు ఆ ఆలోచనని అమలు చేసే విషయంలో ఎక్కడో కొంత వెనుకబడి ఉన్నమాట వాస్తవం అది. పైరేవి కార్లు బ్యాంకు మెట్లు ఎక్కుతారు తప్ప, లేదా ఇంకొక పద్ధతిలో పనిచేసుకుంటారు తప్ప, లేదా నీవు గొప్ప బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయితే నేను రాణిస్తా తప్ప, లేదా నీకు గొప్ప ప్రాపర్టీ ఉండి గిరువు పెడితే తప్ప, లేదా ఒక పెద్ద అకౌంట్ హోల్డర్ వచ్చి నీకు సంతకం పెడితే తప్ప బ్యాంకులు రుణాలు ఇవ్వవు. చాలా తక్కువ. ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్పినా, ముఖ్యమంత్రి గారు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా బ్యాంకులు తన పద్ధతి అట్లనే ఉన్నది. మీకు తెలిసి అలా రుణమాఫీ విషయంలో ఎంత వేదన గురైనామో, ఎన్ని ఇబ్బంది పడవు నాకు, నేను సజీవ సాక్షి కాబట్టి. వారు ఒకటే మాట అన్నారు, తమి ఈ బ్యాంకుల ప్రమేయం లేకుండా, వీళ్ళ పెత్తనం లేకుండా ప్రజలకు లాభం చేసే పద్ధతి ఏందో అన్వేషించమని చెప్పి నాకు, కడియం సిఆర్ గారికి, జోగు రామన్న గారికి, మా చందులాల్ గారికి ఆ బాధ్యత చెప్పింది. మేమన్నాం ఈ బ్యాంకుల పెత్తనం ఉండద్దు అని అంటే, ₹1,00,000 లోన్ తీసుకుంటే 80% ప్రభుత్వ సబ్సిడీ, 20% బ్యాంకు మనీ కాదు, 20% వాళ్ళ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్. ₹2,00,000 లోన్ తీసుకుంటే ₹1,40,000.
5 లక్షల రూపాయల లోన్ తీసుకుంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలి సబ్సిడీ, 10 లక్షలు తీసుకుంటే 5 లక్షల రూపాయల సబ్సిడీ. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంకుల ప్రమేయం లేకుండా పేదవాళ్లకు సాయం చేయాలనే సంకల్పంలో భాగంగా తీసుకున్నటువంటి ఏకైక నిర్ణయం, ఏకైక రాష్ట్రం కూడా ఇది మాత్రమే. అందుకే ఇవాళ నేను వారికి చాలాసార్లు చెప్పాను, బ్రహ్మానందచారి గారికి, వెంకటాచారి గారికి, డిలే చేయకండి. మీరు వాళ్ళకి ఏం కావాలో చెప్పండి, నేరుగా మనం సపోర్ట్ చేద్దాం. 20% మీ కాంట్రిబ్యూషన్, 80% మీకు అది ఇచ్చే బాధ్యత మాది అని చెప్పినాం. దాని మీద మళ్ళీ చర్చ లేదు. దాని మీద బయట చర్చ పెడితే చిన్నగా అయిపోతాం మనం. దాని మీద ఇంకొకరు అడగాల్సి అక్కర్లేదు, దాని మీద ఇంకొక ఆదేశాలు అక్కర్లేదు, దాని మీద మీకు రిస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు విశ్వకర్మల విషయంలో ఒక పాజిటివ్ దృక్పథంతో బాజాప్తా బడ్జెట్లోనే డబ్బు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దాన్ని వాడుకొని మనం పెద్దకు కావాలి. మనం చూస్తున్నాం, ఏ ప్రభుత్వ పథకాలైనా కూడా నిజమైన పేదవాడికి అందకపోతే అబాసు పాలవుతుంది. గతంలో మీరు చెప్పేది, మీ ఎంపీడీఓ, మీ ఎంఆర్ఓ సరిగ్గా సెలక్షన్ చేస్తలేరని, పార్షాలిటీ ఉందని చెప్పేది. ఇవాళ మేము అంటలేం, మీరు ఇవ్వండి లిస్టు, గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా. ఇవాళ మీరు కమిటీలు వేస్తున్నారు, చూస్తున్న 9 మందితో గ్రామ కమిటీలు, 15 మందితో మండల కమిటీలు, 29 మందితో జిల్లా కమిటీలు వేస్తున్నారు. సంతోషం. ఇవాళ మీ కమిటీలు ఏ విశ్వకర్మలు అయితే ఒకనాడు గొప్పగా నిజంగా మీకు ఏం నైపుణ్యం తక్కువ ఉందే? ఇవాళ ఈ వ్యవస్థకి జ్ఞానాన్ని అందించింది, ఈ వ్యవస్థకి మూల పురుషులే మీరు. కాబట్టి మనం ఆ వర్గాలకి కొంత ఆర్థిక చైతన్యం కనుక ఇస్తే ఆత్మహత్యలాగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు దాంట్లో వారంకో 10 రోజులకో మీరు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కరీంనగర్కి వచ్చినప్పుడు అంటుండు, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోయా ఎన్బీసీలు అని చెప్పి, ఎక్కడ పోయా మీ విశ్వకర్మలు, ఎక్కడ పోయా మీ నాయి బ్రాహ్మలు, ఎక్కడ పోయా మీ రజకులు అని చెప్పి అలా అడుగుతున్నారు. మరి ఇవాళ మీకంటే వెనకసీర మొదలుపెట్టిన గొల్లకుర్మలకి ఇలా ఎన్ని ఇచ్చినా మరి చూడండి, మీకంటే వెనకసీర వచ్చింది. చక్కగా కొట్టిపడేసిండ్రు, మెంబర్షిప్ చేసిండ్రు. ఇవాళ ఇప్పటికీ కొన్ని లక్షల గొర్రెలు ఇలా ఊర్లలోకి వచ్చినాయి. ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇచ్చిన సబ్సిడీ 94,000 రూపాయలని మనవి చేస్తూ ఉన్నాం. 94,000 రూపాయలు కుటుంబంలో ఒకరికి ఇవ్వలే, ఇద్దరికి ఇచ్చిండు. నేను అంటున్నా, ఇవాళ మీకు ఏం కావాలో మీకంటే కొద్దిగా తెలియదు కాబట్టి మీరు డిజైన్ చేయండి. వీటికి ఏమని చెప్పండి, నేరుగా వాటికి కొనిచ్చేటువంటి బాధ్యత మాది, నేరుగా మీకు ఉపాధి కల్పించే బాధ్యత మాది. ఒకవేళ వృత్తులు లేకపోతే ఇంకో ప్రత్యామ్నాయ వృత్తి ఏదైతే సెటిల్ అయిందో దానికోసం ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి దయచేసి మీరు పదే ఇవాళ ఒక కొలిక్కి వచ్చినట్టుగా భావిస్తున్నా. ఎందుకంటే సభ్యత్వాలు మొదలైనవి, గ్రామాల నుంచి మొదలుపెట్టి ఇక్కడ మొదలైనవి. కాబట్టి తక్షణమే దాన్ని చేసుకొని ప్రగతి భవన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఇవాళ త్వరలోనే ఇలా నాయి బ్రాహ్మణి కూడా ఉంది, ఈ నెలలో రజకులు కూడా ఉంది ఆల్రెడీ. అదే మీది కూడా దాంతోపాటుగా ఈ మూడింటిని ఈ 15 రోజుల లోపల మనం గ్రౌండ్ చేసుకుందామని చెప్పి మనవి చేస్తూ, మీ అందరికి కూడా మా పక్షాన ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, మా ముఖ్యమంత్రి గారి పక్షాన మీకు హామీ ఇస్తున్నాం. మాకు హైకమాండ్ లేదు, మా హైకమాండ్ ప్రజలే. మాకు ఇంకొక ఎజెండా ఉండదు, మా ఎజెండా పేదల ఎజెండా మాత్రమే. మేము పనిచేస్తాం ఓట్ల కోసం కాదు, మేము పనిచేస్తాం ఓట్ల కోసం కాదు, మేము పనిచేస్తాం మీ ఆశీర్వాదం కోసం పనిచేస్తాం. మేము పనిచేస్తాం మీ జీవితాల్లో కొంత వెలుగు నింపితే సంతోషం కోసం పనిచేస్తాం. కాబట్టి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, మేము పేదరికం నుంచి వచ్చిన వాళ్ళం. కాబట్టి మమ్మల్ని శంకించే ప్రయత్నం చేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. మేము ప్రతి క్షణం మీకోసమే ఉంటాం, మీకోసమే ఆలోచిస్తాం, మీకోసమే పనిచేస్తాం. మమ్మల్ని మీ బిడ్డలుగా చూసుకొని మరి వాడుకునే ప్రయత్నం చేయండి, తప్పకుండా ఉపయోగపడతామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.